కోవిడ్-19 మరియు బ్లాక్ ఫంగస్ వైరస్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుతో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ పేర్కొన్నారు. అవగాహన కల్పించడం మాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ లాక్డౌన్లు విధిస్తూ పోతే ప్రజలకు అవగాహన రాదని, అందుకే ఆ బాధ్యత తాము తీసుకుంటూ ఈరోజు ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ రోహిత్ స్టీఫెన్, ప్రొఫెసర్ కామ్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నల్గొండ, లేజర్ కన్సల్టెంట్ డాక్టర్ హేమంత్, కులకుంట్ల ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాహుల్, డేవిడ్ సహకారంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా సెమినార్ నిర్వహించినట్టు వెంకట్ తెలియజేశారు. Now we'll be on contour speaking about it. We'll talk about how virus started, from where it started, how it spread, what can we do to prevent it, and what has been the social behavior of the people. Getting straight into the topic, I am Dr. Hemant Kalakuntla, working in Gandhi Hospital, MD General Medicine. Why is it called corona? From where has it got its name? Corona in Latin means crown. If you see the picture in the PPT clearly, there are spike proteins, red colored spike like proteins, spikes, mullalaga unnai kada. Those resemble a crown. So that is where the corona has got its name. Corona is equal to crown. It started in Wuhan. Wuhan, the Chinese have a culture of eating wet animals. That means they have wet markets where live snakes, live reptiles, live animals are brought together. So whatever evidence we have, they say that it has emanated from these wet markets. And as you all know, there is a lot of halla bolla going around the world. This is the famous Wuhan lab from where it is thought to have emerged. But yes, is it a conspiracy or a natural thing? As you can see in the picture, we are still searching for the answers. It's a mystery yet. Hopefully we'll be able to solve it. See, one thing, if we don't know the origins of COVID-19, then we can have a COVID-25, COVID-30. That means if you don't know the origin, there is high risk of some other infection in the future coming out into the world. So it is very important for us to know from where COVID has come out. Because without pinpointing it from the origin, you will not be able to prevent further new infections like COVID-19, which has devastated the world up and down. As you might all be knowing, మనందరికీ తెలుసు కోవిడ్ ఎట్లా పాకుతుందో తెలుసు, ఏం చేయాలనో తెలుసు, కానీ మనం చెయ్యం. అదొకటి లాగింగ్లో ఉన్నాం. వి ఆల్ నో కోవిడ్ స్ప్రెడ్స్ బై డ్రాప్లెట్స్. మనము మాట్లాడినప్పుడు తుంపిర్లతో, లేదంటే నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ తుంపిర్లు పోయి పక్కన వాళ్ళు పీల్చుకున్నప్పుడు అట్లా మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. లేదు అంటే ఈ తుంపిర్లతోటి ఏదైనా హ్యాండిల్స్ మనం టచ్ చేసి ముక్కుకి కళ్ళకు టచ్ అయినప్పుడు మన చేతులు, దెన్ దెర్ ఈస్ ఆల్సో ఎ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దీస్ ఆర్ ది టూ మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ ఆఫ్ స్ప్రెడ్ బై కోవిడ్. మీరు టీవీలలో చూసుండొచ్చు, వాటర్ తోటి స్ప్రెడ్ అవుతుంది, ఇంకా వెజిటేబుల్స్ తోటి స్ప్రెడ్ అవుతుంది. అంటే దేర్ ఆర్ నో ఎవిడెన్సెస్ టు సజెస్ట్ దట్, బట్ జాగ్రత్తగా ఉండాలి. దెర్ ఇస్ నో ఎవిడెన్స్, బట్ దీస్ టూ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ ఆఫ్ స్ప్రెడ్ ఫర్ COVID-19. See, this picture depicts it perfectly. మనం అనుకుంటాం ఒక్కనే కదా ఏమైతుంది, 5 రోజులలో యూ విల్ బి ఇన్ఫెక్టింగ్ 2 to 3 people. 30 రోజులలో 406 మందికి ఇన్ఫెక్ట్ చేస్తాం మనం. ఒక కాలనీ శ్మశానంగా మారడానికి ఒక్క మనిషి చాలు. ఒక కుటుంబం అల్లకల్లోలంగానికి ఒక్క మనిషి చాలు. సో జాగ్రత్తగా ఉండండి. నేను ఒక్కనే కదా, నేను ఒక్కరిని పోయేస్తే ఏమవుతుంది, నేను 20 ఏళ్ళే కదా, నేను 25 ఏళ్ళే కదా, నేను తిరిగేసి వస్తే ఏమవుతుంది అంటే యూ కెన్ ఇన్ఫెక్ట్ అబౌట్ 400 to 500 people. A break for a minute. Sorry for the interruption. Continuing from where we left. How does it spread? మీరు ఈ ఫోటోస్ చూసినందుకైతే దీస్ ఈటింగ్ ప్లేసెస్, తినేటప్పుడు మనం ఏం చేస్తాం, మాస్కులు తీసేస్తాం, ఎయిర్ కండిషన్ రూమ్ ఉంటుంది. సో వాట్ ఎవర్స్ వి స్పీక్ అక్కడనే తిరుగుతుంటది అనమాట. దెర్ ఈస్ ఎ హై రిస్క్
high chances of contacting COVID-19 while you are going out for restaurants or some of the closed spaces. Closed spaces ఎప్పుడు సేఫ్ కాదు. Even in future, closed spaces are to be avoided. Open spaces are to be encouraged. మనం ఏప్రిల్లో వెన్ కోవిడ్ వాజ్ జస్ట్ పీకింగ్ అంటే ఇట్ వాస్ పీకింగ్, దెన్ వీ హ్యాడ్ సినిమా థియేటర్స్ ఫుల్. సో it was one of the major contributes for spreading the infection, at least in our state. We had our cinema halls running full. ఓవర్కి మాస్క్ లేదు, ఈలలు, డాన్సులు అన్నీ నడిచాయి. దాంతో పాటు కోవిడ్ కూడా నడిచింది మనలోకి. Hello. David, you can. You're audible. Okay. Fine. Sudden glitch. Okay. అండ్ ఇంకొకటి ఏంటంటే హోమ్ రెమెడీస్. బేసిక్ హోమ్ రెమెడీస్ ఏంటంటే మైల్డ్ కేసెస్ లలో పారాసిటమాల్ అనేది వీ కెన్ గివ్. బట్ ఒకసారి సిమ్టమ్ రాగానే, ఫీవర్ రాగానే పారాసిటమాల్ ఇవ్వచ్చు. కానీ ఒక సిమ్టమ్ వచ్చినప్పుడు వీ నీడ్ టు డూ వన్ థింగ్, దట్ యూ నీడ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇక్కడ పారాసిటమాల్ ఇచ్చినాక తగ్గింది అంటే ఓకే, యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ డే. సో ఇక్కడ ఏంటంటే బెస్ట్ థింగ్ ఈజ్ సిమ్టమ్ రాగానే టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అనేది టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిమ్టమ్ వచ్చిన రోజు టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి హైడ్రేషన్, అంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓఆర్ఎస్ తోటి కానీ, నార్మల్ వాటర్ కానీ, ఎనీథింగ్ గివ్ ఇట్. ఎందుకంటే హైడ్రేషన్ లేకపోతే కూడా కొన్నిసార్లు ఫీవర్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట పిల్లలలో. అండ్ ఇంకొకటి న్యూట్రిషన్ అంటే ఫుడ్ అనేది మనము ఫస్ట్ నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి. అంటే రకరకాల ఫ్రూట్స్ తోటి, వెజిటేబుల్స్ తోటి, అంటే వి కాల్ ఇట్ లైక్ ఫుల్ కలర్స్, అన్ని కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ పెట్టాలి. సో దీంతో ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కోవిడ్ ఆల్సో దేర్ విల్ బి రెడ్యూస్. సో హైడ్రేషన్ అండ్ న్యూట్రిషన్ అనేది చిన్న పిల్లలలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. అండ్ మోర్ దట్ టెంపరేచర్ మానిటరింగ్ 8 hours ఈస్ కంపల్సరీ. బికాస్ టెంపరేచర్ అనేది కొన్నిసార్లు మనం తీసుకునే పారాసిటమాల్ తోటి మాస్క్ అవుతుంటది. సో మాస్కింగ్ అంటే ఏంటంటే టెంపరేచర్ తగ్గగానే మనం తగ్గిపోయింది అనుకుంటాం, కానీ ఆ టాబ్లెట్ తీసుకోవడం వల్ల టెంపరేచర్ తగ్గిందని మనకు అర్థం కాదు. ఎందుకంటే అది తగ్గిపోవడం ఒక 1 day తగ్గిపోవచ్చు, కానీ మళ్ళీ రియాకరెన్స్ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లాంటి కేసెస్ లో SpO2 మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ SpO2 మానిటరింగ్ జస్ట్ లైక్ డాక్టర్ హెయినన్ సెడ్, 6-minute walk test అనేది గ్రేటర్ దెన్ 11 years చిల్డ్రన్ లో వి అడ్వైజ్. లెస్ దెన్ 11 years వీఆర్ నాట్ అడ్వైజింగ్ 6-minute walk test బికాస్ వాళ్ళకి చేయడానికి ప్రాబ్లమేటిక్ ఉంటుంది కాబట్టి. సో జనరల్ మానిటరింగ్, సాచురేషన్ ప్రతి ఒక్క చైల్డ్ కి చూడొచ్చు అనమాట. సో ఇటు ఏజ్ తోటి సంబంధం లేదు. సో అండ్ SpO2 మానిటరింగ్ అనేది ఎప్పుడు మేజర్ అవుతుంది అంటే ఒకవేళ మోడరేట్ డిసీజ్ లకి కనుక ప్రోగ్రెస్ అయ్యి, ఆ మోడరేట్ డిసీజ్ లో ప్రోగ్రెస్ అయినప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అండ్ ఇంకొకటి నేజల్ సలైన్ డ్రాప్స్ అనేవి వీ కెన్ యూజ్. ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది, అంటే మనకు మెడికల్ షాప్స్లలో కూడా దొరుకుతుంది. ఒకవేళ చిల్డ్రన్ కి కోల్డ్ ఉందనుకో, ఆర్ స్టఫీ నోస్ బ్లాక్ అయిందనుకో, దాని వల్ల కూడా నేజల్ సలైన్ అనేది ఇట్ విల్ హెల్ప్. అదన్నీ టెంపరీ మెషన్స్. సో వన్ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ ప్లీజ్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్. దట్ ఈస్ అ మేజర్ థింగ్. అడల్ట్ లో వీ కెన్ మేనేజ్. ఏంటంటే మీరు టాబ్లెట్స్ తెచ్చుకున్నారు, వేసుకున్నారు, యాంటీబయాటిక్స్ అనేవి వేసుకుంటారు, కానీ చిల్డ్రన్ లో ఇండికేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది దేర్ ఈస్ నో ప్రాపర్ గైడ్ లైన్స్. ఈవెన్ ఐవర్మెక్టిన్ ఆల్సో దేర్ ఇస్ నో గైడ్ లైన్స్. బట్ రీసెంట్ ఇండికేషన్స్ ఏంటంటే అట్లీస్ట్ ఐవర్మెక్టిన్ కెన్ బి గివెన్. నో యాంటీబయాటిక్ యూస్ షుడ్ బి డన్ ఇన్ కేస్ ఆఫ్ పీడియాట్రిక్ కోవిడ్. దిస్ ఈస్ అ ప్రైమరీ థింగ్ అనమాట. మనం ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ వేయాలి అనేది ఇండికేషన్ ఏం లేదు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.